హనీ కలర్లో మెరుస్తూ ఏంటో భలే ఉంది కదండి. ఇదేంటో చెప్పనా? ఇది కలెక్ట్ చేయటం కొంచెం కష్టమైన మ్యాటర్ అనమాట. చెట్టెక్కి కలెక్ట్ చేయాలి. వేప చెట్టు కానీ తుమ్మ చెట్టు కానీ ముళ్ళు గుచ్చుకుపోతుంటాయి తుమ్మ చెట్లు. ఇవి మోకాళ్ళలో అరిగిపోయిన గుజ్జుని ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా మనకి పేరు తెలియని చాలా జబ్బులకి, వాత పిత్త కఫ దోషాలు ఏ ఉన్నా సరే ఎవరైనా సరే వాడచ్చు అనమాట. దీన్ని ఒక అంగుళం అంత పరిమాణంలో గ్లాసు నీళ్ళల్లో నానబెట్టుకొని నానిన తర్వాత మరుసటి రోజు దాన్ని తాగేయటమేను. ఇది చాలా సాల్యుబుల్ ఫైబరు. మోకాళ్ళ మధ్య జాయింట్స్ అరిగిపోయినా వాటన్నిటికి పనిచేస్తుంది. వేప తుమ్మ జిగురు అయితే కనుక ఈ గోంద అనేది, వీటిని చలికాలం వాడాలి. ఇవి చలవ చేస్తాయి, వేడిని కలిగిస్తాయి. అండ్ వేసవకాలంలో వాడేది గోంద్ కతీరా అంటారు. అది వేసవకాలంలో బాడీకి చలవని కలిగిస్తుంది. ఇది గోంద్ మాత్రమే. గోంద్ చాలా మెరుస్తూ క్రిస్టల్గా కనిపిస్తుంది. గోంద్ కతీరా అనేది అంతగా షైనింగ్గా ఉండదన్నమాట. ఇది కలెక్ట్ చేయడం చాలా కష్టమైన విషయం. నేను ఇక్కడ కొబ్బరి చెప్పు ఎందుకు పెడుతున్నానంటే ఆ చెట్టు నుంచి ఆ చిక్కటి జిగురు డ్రాప్స్ అందులో కలెక్ట్ చేయడం కోసం.